పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ముఖ్యంగా 5 రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్లు 17.4 కోట్ల మంది ఉండబోతున్నారు. సో ప్రధానంగా తక్షణమే అమల్లోకి రాబోతుంది ఎన్నికల కోడ్. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగబోతుంది. ఇక తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ ఉండనుంది. ఇక వెస్ట్ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 రెండు విడతల్లో మాత్రం పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక మే 4న 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇక మరో 6 రాష్ట్రాలకు చెందినటువంటి 8 స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 30న రాబోతుంది. సో అదేవిధంగా నామినేషన్ల గడువుని మాత్రం ఏప్రిల్ అంటే పూర్తి స్థాయిలో ఏప్రిల్ 6వ తేదీన ప్రకటించింది ఎన్నికల సంఘం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పూర్తి స్థాయిలో 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 8 స్థానాల్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి 824 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్క వెస్ట్ బెంగాల్ మినహా మిగిలినటువంటి 4 రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో ఒక్క విడతలో మాత్రమే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది ఎన్నికల సంఘం. ఇక వెస్ట్ బెంగాల్లో మాత్రమే 2 విడతల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు పరిశీలన చేస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి 17.4 కోట్ల మంది వరకు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక కేరళలో ఏప్రిల్ 9న, వెస్ట్ బెంగాల్ ఏప్రిల్ 23, 29న, ఇక అస్సాంలో ఏప్రిల్ 9, ఇక అదేవిధంగా పాండిచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు నిర్వహించాలి. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి మే 4న కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటించనుంది ఎన్నికల సంఘం. అయితే మొత్తం 1200 ఓటర్లు, ప్రతి 1200 ఓటర్లకు సంబంధించి కూడా ఒక పోలింగ్ స్టేషన్లో ఉండేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం 2.18 లక్షల పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ హడావుడిలో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ రాని వచ్చింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అసలు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, ముఖ్యంగా 4 రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో మొత్తం కూడా ఈ 4 రాష్ట్రాలకు అలాగే కేంద్రపాలిత ప్రాంతానికి కూడా మరి ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తక్షణమే ఎన్నికల కోడ్ కూడా మరి అమల్లో ఉంటుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా 17,40,00,000 మంది ఓటర్లు దీంట్లో మరి ఈ మొత్తం కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 30న ఏదైతే 30న ఎన్నికల నోటిఫికేషన్ అనేది మరి ఉంటుంది. దాని తర్వాత అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9 రోజున మరి పోలింగ్ ఉండబోతుంది. తమిళనాడు ఏప్రిల్ 23న తమిళనాడులో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ అలాగే 23, 29 ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కొంత భద్రతా దృష్ట్యా 2 ఫేజింగ్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫేజుల్లో కూడా ఎలక్షన్స్ నిర్వహించబోతూ ఉన్నారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో కూడా మరి పోలింగ్ అనేది జరుగుతుంది. మొత్తం ఈ ఓవరాల్గా ఏదైతే ఏప్రిల్లో జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ అంతా ముగిసిన తర్వాత మే 4న మరి రిజల్ట్ ఉండబోతుంది. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ పార్టీకి మరి ఓటు వేయబోతున్నారు, ఏ పార్టీలను గెలిపించబోతున్నారు, మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు అనేది కూడా కంప్లీట్గా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం అస్సాం దగ్గరకు వస్తే అస్సాంలో దాదాపు 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఇటు కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికి కూడా ఏప్రిల్ 9న మరి పోలింగ్ జరగబోతుంది. పుదుచ్చేరిలో 30, అలాగే తమిళనాడులో పెద్ద ఎత్తున 239 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో
రెండు ఫేజ్ అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు దశల్లో కూడా ఈ పోలింగ్ అనేది నిర్వహించబోతున్నారు. మొత్తం కూడా మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 824 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి మొత్తం కూడా. సో మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అయినటువంటి మొత్తం ఇప్పుడు ఎన్నికల కమిషన్ మరి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మొత్తం కూడా ఈ 5 రాష్ట్రాలు ఎలక్షన్లో చాలా బిజీగా ఉంటాయి. ఎవరి ప్రత్యర్థులు వాళ్ళు ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా ముఖ్యంగా అధికారంలోకి రావడానికి ఏం చేస్తే మనం వెస్ట్ బెంగాల్లో కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి సో మొత్తం మీద 2 విడతలు అన్నారు. కానీ తమిళనాడు కూడా 2 విడతలు అనేటువంటి ప్రచారం సాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కేవలం 1 విడతలోనే కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ ని సిఈసి చేపడుతుంది. ఏదైతే ఈ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మమతా బెనర్జీ ఆమె ఉంది సీఎంగా. సో అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా 4 చోట్ల కూడా సింగిల్ ఫేజ్లో ఈ ఎన్నికలు అనేవి ముగిస్తూ ఉన్నాయి. దాదాపు చాలామంది కూడా పోలీసులు మరి ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అన్నిటికీ సిద్ధం చేసుకునే ఈ మొత్తం కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో కొంత ఉద్రిక్తల వాతావరణం ఉంటుంది కాబట్టి మొత్తం కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 2 ఫేజుల్లో కూడా ఇవి నిర్వహించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మనం ప్రధానంగా అసలు రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో పోటీ ఎట్లా ఉండబోతుంది, ఎవరెవరికి ఉండబోతుంది అనేది చూస్తే కనుక తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. ఫస్ట్ ఎంకే స్టాలిన్ డిఎంకే ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయనతో పాటు పళనిస్వామి ఏఐఏ డిఎంకే మాజీ ముఖ్యమంత్రి ఈయన. సో ఈయనకు ప్రధానంగా మరి కూటమిలో ఉన్నాడు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అలాగే విజయ్ టీవీకే విజయ్. సో ఈయన ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది. ఎవరు ఎన్ని సీట్లు కొల్లగొట్టనున్నారు. విజయ్ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మరి అటు ఒకవైపు బీజేపీకి కూడా మరి విజయ్కి ఆఫర్ చేస్తుంది అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. వీళ్ళ ముగ్గురు మధ్యలో స్టాలిన్ కావచ్చు, అలాగే పళనిస్వామి కావచ్చు, టీవీకే విజయ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మధ్య ప్రధాన త్రిముఖ పోటీ ఉండబోతుంది ఏదైతే ఈ తమిళనాడుకు సంబంధించి. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. మమతా బెనర్జీ ప్రస్తుతం ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ అధినేతగా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతోపాటు సుకాంత మంజునాథ్ బీజేపీ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాడు. సువేంత్ అధికారి ఈయన కూడా మరి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ ప్రతిపక్ష నేతలుగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బీజేపీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ కూడా పోటీ ఉండబోతుంది. ఈ సువేంద్ర అధికారి అలాగే సుకాంత ముంజుదార్ బీజేపీ వీళ్ళిద్దరు కూడా పొత్తులో మరి ఎన్డీఏ పొత్తులో భాగంగా వీళ్ళిద్దరు కూడా మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి కొంత మరి అధికార మార్పు జరుగుతుంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతాయి. చూడాలి మరి మమతా బెనర్జీ ఎట్లా తిప్పికొడతారు ఏంటి. మరి రెండోది నామినేషన్లకి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ సో ఏప్రిల్ 6వ తేదీని ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజుల తర్వాత ఒక 6 రోజులు మొత్తం 21 రోజులు అంటే 21 రోజులు సరిపోయేటువంటి ప్రాసెస్ అనుకోవాలా లేదా సాధారణంగా ఇలాంటి సమయం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకోవాలా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గత 6 నెలల నుంచి కూడా ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి 5 రాష్ట్రాలకు కూడా దాదాపు 6 నెలల నుంచి కూడా వాళ్ళ పొలిటికల్ ప్రణాళికలు కావచ్చు, పొలిటికల్ సభలు కావచ్చు, పొలిటికల్గా సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. సో అందుకే గత 6 నెలల నుంచి కూడా ఎన్నికలు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ ఎన్నికల నోటిఫికేషన్ ముందే మనం అంతా సిద్ధం చేసుకోవాలని పార్టీలన్నీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, సో అందరూ కూడా సంసిద్ధం అయి ఉన్నారు. అందుకే ఈ తక్కువ గడువు కూడా అందుకే ఇచ్చారు. 21 రోజు మాత్రమే ఈ ప్రచారానికి సంబంధించినటువంటి గడువు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే చాలా 6 నెలల నుంచి కూడా మరి ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది పార్టీ నేతలు ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం కూడా టికెట్ కోసం మరి మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, దాని తర్వాత కూడా మరి ఎవరెవరు ఎటు జంపింగ్ అవుతారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి పోతారు, ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ కి కొంతవరకు ఒక ఛాలెంజ్ ని ఫేస్ చేసేటువంటి టైం అనుకోవాలి 21 రోజులు. ఎందుకంటే ప్రచారం, అభ్యర్థుల వేట, గెలుపు గుర్రాల బాట, పూర్తి స్థాయిలో పొత్తులు పెట్టుకోవడం, సో ఇలాంటి అసంతృప్తులు బుజ్జగించడం ప్రతి అంశంలోనూ
ఎస్ డెఫినెట్గా ఇక్కడ గెలుపు గుర్రాలు ప్రత్యాంశం ఉంటుంది. గెలుపు గుర్రాలు ఎవరు అనేది స్పష్టంగా ప్రతి పార్టీ చూసుకుంటుంది, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలు అయినా. సో ఇవన్నీ కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. గెలుపు గుర్రాలు దాంతోపాటు సీనియర్లు ఉంటే సీనియర్లను బుజ్జగించడం కావచ్చు, అలాగే మరి పార్టీ ఏదైతే కలుపుకొని పోయే విధానం కావచ్చు, పొత్తుల విషయాల్లో పొత్తులో పెట్టుకున్నప్పుడు మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అక్కడ గెలిచే వాళ్ళు ఎందరు, ఇవన్నీ కూడా త్రిముఖంగా వాళ్ళు చర్చించుకొని స్పష్టంగా అంటే ఈ 21 రోజులు సరిపోతుందా అంటే మరి పొలిటికల్ పార్టీలకు దాదాపు ఎన్ని రోజులు ఇచ్చిన పంచాయతీలు అనేది ఉంటుంది కాబట్టి దాదాపు 6 నెలల నుంచి కూడా మరి ఎలక్షన్స్ వస్తాయని అందరూ కూడా ప్రీప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి సో మరి చూడాలి ఎవరెవరు ఎటేటు మరి మొగ్గు చూపబోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రజలు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎటువైపు వెళ్ళబోతున్నారు అనేది ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే బీజేపీ లీడింగ్లో ఉంది కాబట్టి, అంటే కేంద్రంలో బీజేపీ లీడింగ్లో ఉంది కాబట్టి, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మరి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు బీజేపీ వైపు ఏమైనా వెళ్ళబోతున్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే లోకల్ పార్టీస్ ఉంటాయో లోకల్ పార్టీకి మరి రాష్ట్రం కోసం కొట్లాడాలంటే, రాష్ట్రం కోసం మాట్లాడాలంటే రాష్ట్రాలకు అంటే ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి లోకల్ పార్టీలను మరి ప్రోత్సహిస్తారా లేకపోతే జాతీయ పార్టీలను ప్రోత్సహిస్తారా చూడాల్సిన అంశం ఉంటుంది. సో ముఖ్యంగా పుదుచ్చేరికి సంబంధించి అస్సాంకి సంబంధించి కూడా మరి అస్సాంలో 126 స్థానాలు ఉన్నాయి. దాంట్లో పాటు పుదుచ్చేరిలో కూడా 30 స్థానాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళు ఈ 5 ఫేజ్లో కూడా అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్స్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ ఎటువైపు మొగ్గు చూపుతే అటు బీజేపీ వైపు మొగ్గు చూపుతే కనుక ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమాసియాలో మొత్తం కూడా యుద్ధం నడుస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది రాష్ట్రంలో, మొత్తం దేశంలో కూడా గ్యాస్ కొరత ఉంది. ఇవన్నీ ప్రచార ఆయుధాలుగా యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా సిచ్యువేషన్ మొత్తం కూడా మరి అక్కడ ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్లో వీళ్ళు చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దేశ ప్రజలు అటు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది ప్రధాన అంశం. ఒకవేళ ఈ 5 రాష్ట్రాల్లో కనుక ఇటు జాతీయ పార్టీ వైపు బీజేపీ పార్టీ వైపు మరి ఎవరైనా అంటే బీజేపీ పార్టీ కనుక ఎక్కువ స్థానాలు వస్తే నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా బీజేపీ ముందుకు పోయే అవకాశాలు కనబడతాయి. లేదు అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా కూటమికి కనుక మరి ఒకవైపు ఎక్కువ సీట్లు వస్తే కనుక ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ సీట్లు వస్తే కనుక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా మరి ఇటు ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంత బీజేపీ గ్రాఫ్ పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం చూడాలి మరి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరికి సంబంధించినటువంటి ప్రజలు ఏ పార్టీకి అటు ఇండియా కూటమికా లేదంటే ఇటు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టనున్నారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద 5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు సిఈసి జ్ఞానేష్ కుమార్. సో మొత్తం మీద చూసుకున్నప్పుడు 3 దాదాపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తమిళనాడుతో పాటుగా కేరళ, అదేవిధంగా పుదుచ్చేరి. సో ఏదైతే ఈశాన్య ప్రాంతమైనటువంటి అస్సాంతో పాటుగా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు. ఒకసారి ఎన్నికలు మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో దక్షిణాదిలో కానివ్వండి, తమిళనాడులో మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా బీజేపీ వ్యతిరేకమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడం. సో ఈ 2 రాష్ట్రాల మీద బీజేపీ ఎక్కువగా టార్గెట్ చేయడం, ఫోకస్ పెట్టడం లాంటి కార్యకలాపాలతో మాత్రం రీసెంట్గా కొంతవరకు అక్కడి పార్టీలతో పొత్తు పెట్టుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎట్టకేలకు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో తక్షణమే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతుంది. సో ఈ నెల 30న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సిఈసి ప్రకటించింది. ఇక ఏప్రిల్ 6వ తేదీన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఇచ్చింది. నామినేషన్లకి సంబంధించినటువంటి కేవలం 21 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమిళనాడుతో పాటుగా కేరళ, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా అస్సాం, పుదుచ్చేరి, సో మొత్తానికి కూడా 2 విడతల్లో కూడా అంటే ఆల్మోస్ట్ 4 రాష్ట్రాలకు ఒక సింగిల్ విడతలో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మాత్రం 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తును ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఓటర్ల జాబితాతో పాటుగా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటర్ల కేటాయింపును కూడా
పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలనేది మాత్రం సిఈసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి 1200 ఓట్లకు కూడా ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించడం. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి 2.18 లక్షల పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద మే 4న ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సో తమిళనాడుతో పాటుగా కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాలు బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మిషన్ బీజేపీ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాల్లో ఫలిస్తుందా? మరి ముఖ్యంగా ఈశాన్యంలో అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం, రీసెంట్గా మౌలిక సదుపాయాల్లో దూసుకు వెళ్తున్నటువంటి రాష్ట్రం అస్సాం కాబట్టి సో అస్సాంలో మళ్ళీ బీజేపీ పాగా వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? అతి చిన్న రాష్ట్రమైన అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాల్లో కొంతవరకు ప్రకంపలు రేపేటువంటి రాష్ట్రమైన పుదుచ్చేరిలో ఈసారి బీజేపీ పాగా వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఒకవైపు దీదీని మరోవైపు స్టాలిన్ ఎదిరించేటువంటి దిశగా బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఓవరాల్గా మాత్రం మే 4న ఈ అన్ని ప్రశ్నలకు మాత్రం పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. Our pride is going to be held in the state of Assam, Kerala, Tamil Nadu, West Bengal and the Union Territory of Puducherry. The total electors are 17.4 crores and the assembly constituencies are 824. The number of polling stations is roughly 2.19 lakhs and the electoral machinery would consist of roughly 25 lakh personnel. To give you an overview, the end of term of Assam Assembly is on 20th of May, Kerala 23rd of May, Puducherry 15th of June, Tamil Nadu 10th of May and West Bengal 7th of May. To give you a little overview of the electors, Assam as per the final list would be roughly 2.5 crores, Kerala 2.7 crores, Puducherry 9.44 lakhs, Tamil Nadu 5.67 crores and West Bengal, the final list on 20th February comprises of 6.44 crores and the learned judges, after their adjudication, whatever supplementary list comes, they shall be added.